రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితులతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు. ఎవరు జగన్మోహన్ ఏమన్నా వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి, చెప్తాను. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేయడం. కానీ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాలని చెప్పాడు. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తానని చెప్పాలండి. ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి, ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారంటే అధ్యక్ష, అంటే మీ ఉద్దేశం, మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం గురించి రావడం మీకు ఇష్టం లేదు. మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు, ఇది వాస్తవం కాదు, ఇది కాదు అని చెప్పడానికి ఏం చెప్పలేకపోతే అధ్యక్ష, మీకున్న అధ్యక్ష, మీకున్న అల్సర్ అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష, సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి సార్, ప్లీజ్ వాకౌట్ చేయకండి ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష, రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకు గుర్తు రాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్వైపీ గారు కూర్చోమనండి. ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి. అధ్యక్ష, మేము సూటుగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి. అధ్యక్ష రాజగోపాల్ చెప్పడం కాదు, రోజు అయిపోయింది. కూర్చో. మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేసాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా. ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ చర్చ ఉంది, ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్లో మాట్లాడింది, ఆ హౌస్లోనూ ఈ హౌస్లోనూ 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్. వైలేషన్ వచ్చింది. సరే, మీరు ప్రాధాన్యత అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరో, సభ సాక్షిగా నిజాలు వెలుగులోకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్